అరే వేడి వేడి ఛాయ్ మీద పోతా మరే నాతో జోకులు చేస్తే. అది మళ్ళా హనీతో పెట్టుకుంటే అట్లుంటది. సరే గాని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ దింపెళ్ళరా నన్ను. కొంచెం అయితే మా నాన్న ఫోన్ ఎత్తటోడు, పదే పదే ఫోన్ చేస్తాను, కొంచెం అర్థం చేసుకోవా? దిగిట్రా అన్నయ్య. ఇంటికాడ చూసిన పూజ వాళ్ళ అన్న కదా వీడు. వీని ఫోటో ఏంది మా అక్క ఫోన్లో ఉన్నది. అక్క ఏందిరా అంత గట్టి కొడతాను? ఈ ఆటో డ్రైవర్ గారి ఫోటో నీ ఫోన్లో ఎందుకున్నది అక్క? కిందికి ముఖం వేసుకుంటావేందే? అడిగితే సమాధానం చెప్పవా? ఈ ఆటో డ్రైవర్ గారి ఫోటో నీ ఫోన్లో ఎందుకున్నది చెప్పే. అరే మెంటలోడ కుక్కలెక్కి ఎందుకు కొడతానవరా? నేను అడిగిన దానికి ఫస్ట్ సమాధానం చెప్పు నువ్వు. ఆ ఫోటోనా మొన్న మా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినప్పుడు అతనటోళ్ళనే వెళ్ళాంరా. అయితే అప్పుడు మా ఫ్రెండ్ ఫోటో తీసినట్టున్నదిరా, నాకు తెలియదురా. మీ ఫ్రెండ్ కు గవన్ తోటి ఆటో డ్రైవర్ గాని తోటి దింపాల్సిన అవసరమే ఉన్నది ఆ ఫోటో. అదెందుకు దింపిందో నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తారా? ఇటు ఇవ్వు ఫోను. డిలీట్ చేసిన చాలా. పిచ్చి పిచ్చి కథలు పడితే అస్సలు బాగుండదు చెప్తానా. ఏం చెప్తావురా? నాన్న రాని నీ సంగతి చెప్తా. ఆ రానియే, నేను కూడా చెప్తా. ఆటో డ్రైవర్ గారి ఫోటో నీ సెల్లులో అని చెప్తా. అట్లనే నువ్వు కాలేజ్ పోతానో ఎక్కడ తిరుగుతాందో నాకైతే అర్థమవుతలేదు నాన్న అని చెప్తా. ఆ ఫోటో మా ఫ్రెండ్ దింపింది నాన్న, దానికే వీడు బాగా ఓవర్ చేస్తాడని నేను కూడా చెప్తా నాన్నకి. నాన్న వచ్చేదాకా వెయిట్ చేసేదే, నీ ఇప్పుడే నాన్నకు చెప్తావు. బాగా ఎత్తలేడిందే. అరే మా ఫ్రెండ్ ఆ ఫోటో తీసిందని చెప్తాను, ఇంతటితో ఆ విషయం వదిలేస్తావా లేదా? నాన్నకు చెప్తానగానే భయం అవుతుందానే? భయం లేదు ఏం లేదు, ఏం చేస్తావో చేసుకోపోరా. ఆ ఫోటోకు నాకు సంబంధం లేదంటే అర్థం చేసుకోవాలి. నాకేదైనా కథలు పడ్డట్టు తెలిస్తే అస్సలు మంచిగా ఉండదు చెప్తానా. పూజ కొన్ని మంచిలు తీసుకురా. తెస్తానే అమ్మ. ఏమైంది అమ్మా ఇప్పుడే వచ్చినావు? అన్న నీకెట్లా కలిసిందే? మన హన్మకొండ అడ్డ మీద నాదే పాయింట్ పెట్టుకున్నాను. అప్పుడే అమ్మ వచ్చింది, నాదే సీరియల్ ఉన్నది, తీసుకొని వచ్చినాయి. బోనాలు బాగా జరిగినాయి బిడ్డ, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. అంత బాగానే జరుగుతానే అంటాను కదా నీ అమ్మ, ఇప్పుడు ఎందుకు వచ్చినవే? బోనాలు అంతా జూన్నే చూస్తేనే ఇంకేం చూడాలని వచ్చిన. ఏ లేదమ్మా, ఇంకేదో జరిగింది, నిజం చెప్పు. పెద్దమ్మతోటి చిన్న లొల్లయింది బిడ్డ. నీతో గిదే లొల్లమ్మ, ఏ పండుగ పోయినా ఏ ఫంక్షన్ పోయినా అలిగేస్తాను. మంచిగా సాయంత్రం వరకు నేను అన్న వద్దాం అనుకున్నామే, వదిన ఫోన్ చేసి చెప్పింది. వదిన ఫోన్ చేసి చెప్పింది బిడ్డ నీకు? చెప్పిందే అమ్మా. పెద్దమ్మతోటి మీకు ఫోన్ చేయని చెప్పిన. చెప్తే అన్నలు ఇద్దరికి చెప్తా అంటే వాళ్ళ పనిలో వాళ్ళు తిరుగుతా ఉన్నారు. వాళ్ళు తిరిగితే నీకేమైతుంది అమ్మా? మీ ఇద్దరికి చెప్తలేరా అని పెద్దమ్మని తిట్టి అలిగి వచ్చిన. నువ్వు ఎప్పుడు ఇదే కథ చేస్తావే అమ్మ, అన్నమైన తినొచ్చినవా? ఏడ తినకుండానే వచ్చిన బిడ్డ. చెల్లె అమ్మకు అన్నం వేసుకురా పోవే. సరే అన్న. ఏం కూర అండి ఇల్లు బిడ్డ? పొద్దున అన్న చికెన్ తెచ్చిండే అమ్మా. ఇప్పుడే అన్నం వేయక బిడ్డ, కాలు చేతులు ముఖం కడుక్కోవాలి. మీ ఫ్రెండ్ శ్రావణ్ పోయిందా చెల్లె? మీరు వచ్చే ముందే పోయిందన్నా. తిన్నదా మరి? లేదన్నా, తినకుంటేనే పోయింది. అయ్యో ఎందుకు చెల్లె, తినిపోమ్మని పోయినావు? వాళ్ళ నాన్న ఫోన్ చేసి రమ్మంటే జల్ది పోయిందన్నా. అవునా, సరే సరే చెల్లె. నువ్వు తిన్నవారా కొడుక? ఇంకా తినలేదమ్మా. బిడ్డ ఇద్దరికి అన్నం వేసుకురాకు. సరే అమ్మా, నువ్వైతే కాలు చేతులు ముఖం కడుక్కోపో, నేను వేసుకొస్తా. చెల్లె నాకు కొంచెం వేసుకురావా, నీకు కిరాయి పోవాలా మళ్ళా? కడుపు నిండా దీని రాదు బిడ్డ, ఎప్పటి కిరాయిలు ఉండేదేనే ఆగమాగం పోతావు. లేట్ అవుతుందమ్మా, పోవాలి. అరే సాత్వికు, నేను పూజ వాళ్ళ ఇంటికి పోయినా కాదురా. అవునా, ఎట్లారా? ఏందిరా పిల్ల ముచ్చడం మీరేం మాట్లాడుకుంటారు, నాకు చెప్పరారా?
అరే నీకు చెప్పలేదు కదా నాకు ఓ పిల్ల పరిచయం అయిందిరా. పిల్ల వాళ్ళ ఇంటికి ఎట్లా నువ్వు అది చెప్పురా ఫస్ట్. మా చెల్లె శ్రావణ్ లేదారా, తను వాళ్ళ ఇంటికి పోతా అంటే అమ్మని దింపుతానే వంకతోనే నేను కూడా వేయనురా. ఉన్నదారా మరి ఆ పిల్ల? ఉన్నదిరా, నాకు చాయ్ కూడా ఇచ్చిందిరా. ఏంది మరి పిల్ల సెట్ రావట్లేదా? అరే మీకు అసలు విషయం చెప్పలేదు కదా, ఆ పిల్ల నన్ను అన్నయ్య అన్నదిరా. ఓ ఇంటికి మరి ఇద్దరు తీసుకున్నావారా? ఏమో అట్లా అవుతుందని అనుకున్నాను అమ్మ. మరి ఆ పిల్లది ఎక్కడరా, నాకు చెప్తలేరురా మరి మీరు. ఆ పిల్లది మన కాదేరా, కానీ మన గ్రూప్ కాదురా. అరే మా మన గ్రూప్ కాకపోయినా మన ఇంగ్లీష్ పీరియడ్లో వచ్చి కూర్చుంటుంది కదరా. అవును మామ, అట్లయితే ఆ పిల్లను అప్పుడే సెట్ చేసుకోవాలిరా. మనకి ఇంగ్లీష్ సార్ కొత్తగా వస్తాడట కదా మామ. ఆ రాణి మామ మనకి ఇంకా నయమే కదరా. సరే మామ గేమ్ వేద్దాం, ఆన్లైన్లోకి రారా. సరే మామ. అరే వాసి నువ్వు కూడా రారా ఆన్లైన్కి. అరే నా ఫోన్లో గేమ్ ఆడితే ఫోన్ తట్టుకుంటలేదురా. మా ఫోన్లు పనిచేస్తలేవారా, నువ్వు వస్తావరా ఆన్లైన్కి. ఇక మీరు ఆడుతా అంటే నా చేతులు ఊకుంటే గూగుల్లో పెడతాను, నేను కూడా వస్తాను ఆ గేమ్లో. హలో, ఎక్కడున్నావురా? ఇక్కడ ఆటో అడ్డకాండానే పుట్టి. మా తమ్ముడు నా సెల్లులని ఫోటో చేసిండు కాదురా. అవునా, ఏమన్నాడు పుట్టి? ఫుల్ సీరియస్ అవుతాడు వాడు నా మీద. అవునా, మరి నువ్వేం చెప్పినావు పుట్టి? మాకు ఆటో కిరాయి వచ్చిండు, మా ఫ్రెండ్ దింపింది, నాకు సంబంధం లేదని చెప్పిండ్రా. నమ్మిండా మరి? ఇక నేను కూడా సీరియస్ గా చెప్పేసరికి నమ్మిండ్రా. మరి ఫొటోస్ యాప్ లాక్లో పెట్టపోయినావు పుట్టి? వాడు చూస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. సరే సరే పుట్టి, ఇప్పటికైనా జాగ్రత్త పడే. సరే, తిన్నావారా మరి? ఇంత ముందే తినొచ్చిన పుట్టి, మా అమ్మ కూడా ఇంటికి వచ్చింది. అవునా, అత్తమ్మ మరి పెద్దమ్మ వాళ్ళది పండుగ వేయంగానే పోయొచ్చింది పొట్టి. ఇంత తొందరగా అయిపోయినాయారా బోనాలు? బోనాలు అయిపోయినాయి కానీ పొట్టి మా అమ్మ తినకుండా వచ్చిందట. అవునా, మరి అత్తమ్మ ఎందుకురా తినకుండా వచ్చింది? మా పెద్దమ్మతోటి మమ్మల్ని విలువలే అనుకొని మా అమ్మ అలిగొచ్చింది అట్నే. మీ వదినే పిలిచింది, హనీ కూడా రమ్మని చెప్పింది అన్నావు కాదురా నాతో. మా వదిన చెప్పింది పొట్టి, మా వదిన చెప్పిన ముచ్చట మా అమ్మకు తెలియదు కదా. అత్తమ్మ ఏ ఫంక్షన్ పోయినా ఏ పండుగ పోయినా అలిగత్తదారా గిట్లనే? మా అమ్మకి అక్కడికి పోగానే అందరు పలకరించాలనే, లేకపోతే అలిగత్తది. అవునా, సరేరా, ఉంటానా, బాయ్. సరే బాయ్ పొట్టి. అరే మామ, ఇంకేంట్రా సంగతులు? ఏమున్నదా మామ, నువ్వే చెప్పాలి. ఈ రాయేష్ బావేంద్రా కళ్ళు చెప్పి గింత సేపు అవుతుంది, ఇంకా అట్లేడేంద్రా? ఆ చెట్టు దిగుతాను నా పానం ఆగుతలేదు అచ్చుదాకా. అయితే మేము రాజకీయాలు పని చూంటారా మరి? మన రాయేష్ బావ కళ్ళు మస్తు ఉంటదిరా, అవి చూడు అత్తాండు, తాగినాక చూడు ఎట్లుంటది. అరే మామ, నవీన్ గారికి ఫోన్ చేయపోయాను. సరేరా చేస్తాను అన్న నీకు. చెప్పురా. అరే ఆదివారమైనా ఇవాళ కూడా కిరాలు కొడతానవారా? ఇంట్లో కొంచెం పరిస్థితి మంచి లేవురా, ఇబ్బంది అవుతాను. అరే మీ రాజేష్ బాబు దగ్గరికి కళ్ళకి వచ్చినాం. అవునా, సరే రా, నేను కూడా వస్తాను. అరే లేట్ అయితే కళ్ళు మొత్తం తాగుతాం, తొందర రారా నువ్వు. సరే రా, నేను బయలుదేరుతాను రా మరి. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొద్దువై పడిసినావు, యుద్ధమై నడిసినావు. ఏ మాట కామాట రాయేషు, నీ కళ్ళు సూపర్ ఉంటదే. అరే నన్ను ఉబ్బిచ్చి ఇంకో బాటిల్ ఎక్కువ తాగిపోదాం అని చూస్తారా మీరు? అరే రాజేష్ గా నువ్వు మాకపోతే ఇంకోలా పోతావురా కళ్ళు. ప్రతి ఆధారం మీతో నాకు ఇదే లుల్లి కదరా. మీ బామ్మాడిది నవీన్ గాడు కూడా వస్తాండే రాయేషు. అరే వాడు కూడా వస్తాడారా? మీతో పాటు ఇంకో నేను కూడా దమ్ము బట్టి సపరేట్ పోతా. కానీ రాజ్ బా ఫస్ట్ అయితే నాకు గుంతంతా ఆరిపోతుంది, నాకైతే మనసురా ఫస్ట్. అబ్బా తీయగుంది బా. అరే నీకోసమే చూస్తాను రా, దారా బామర్దా పట్టు.
అవునా బావా నాకోసం చూస్తాలా? సరే సరే దమ్మట్టు నాకైతే. రాజ్బా నీకో దమ్ము పోతే రావే, ఇక నువ్వు కూడా పడుతురా. అరే బామ్మారి లొట్టిలో పెడతానా, నిమ్మలంగా తాగి రాలి. నేను ఎల్లమ్మ గుడి కాడికి పోతాను, ఆడ కళ్ళు పోయాలి పోతాను. సరే బావా నువ్వు వెళ్ళు, ఇక మేము నిమ్మలంగా చేస్తాం. అరే బామ్మారి నిమ్మలంగా తాగి ఆ లొట్టి చెట్టు కింద పెట్టి నిమ్మలంగా పోలి, నేను పోతాను ఇక. ఏమైందిరా నవీను, మీ పిల్ల ముచ్చట మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను? ఎక్కర్రా మా బామ్మరి గాడు ఒప్పుకుంటాడు లేదు అనిపిస్తుందిరా నాకు. ఎందుకు ఒప్పుకోర్రా మామ, మేము అంత లేవా నీకు? వాడు మా పొలసెల్లో ఫోటో తీసినందుకే బాగా ఎగురుతాడట వాడు. వాడికి అట్లా ఎగిరిండి అనుకో, మేము అంతా లేమారా నీకు లేపుకొచ్చి అయినా పెళ్లి చేస్తాం తీ. మేము అందరం ఉన్నాక మీ బామ్మకి నువ్వు భయపడేది. మీరు నాకు ఇట్లా సపోర్ట్ చేస్తే చాలు మామ, ఖచ్చితంగా పిల్లలు లేపుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అయితే కానీ మీ బామ్మర్ది కూడా ఏమన్నా తోపారా? మన ఫోటో చూపెట్టి ఒకసారి. కాదురా నవీను, వాళ్ళ అక్కను 6 నెలల బట్టి లవ్ చేస్తాను నువ్వు. మీ బామ్మారి ఎట్టున్నాడు, మీ మామ ఎట్టున్నాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి దాన్ని తెలుసుకోవారా నువ్వు? ఎన్ని రోజుల నుండి మా మామ గురించి వాడి గురించి ఆలోచించే రోజు రాలేరా? ఇప్పుడు పెళ్ళి అనేసరికి వాని గురించి ఆలోచిస్తాను వరా నవీ. అరే నువ్వు ఇంకా భయపడేది ఏం లేదు, ఇంకా 2 నెలలు అయితే నీ పిల్లది ఎట్టైనా స్టార్ట్ అయిపోతుంది, ఇక తర్వాత పెళ్లి చేసుకోరా. నువ్వు చెప్పే కరెక్టే రా సూరి, కానీ మనకి చెల్లున్నది కదరా మరి నవీన్ గారు. ఏమున్నదిరా, వాడు చేసుకున్న తర్వాత వాళ్ళ చెల్లెకి చేద్దాం తీరాదు ఇక. నవీన్ గారి చెల్లకు పెళ్లి చేసేటకు సంవత్సరం పడుతుంది, అంతలా వాని పిల్లకు సంబంధం చూసి పెళ్లి ఎత్తిట్టరా. మహేష్ గారు చెప్పేది నిజమేరా నవీను, మీ చెల్లె పెళ్లి కోసానికి నువ్వు సంవత్సరం అవుతే మీ బామ్మారి గారు మళ్ళీ మీ పిల్లకి వేరే పెళ్లి చేస్తే ఎట్లరా? వీళ్ళిద్దరు చెప్పింది నిజమేరా నవీన్, నువ్వు పెళ్లి చేసుకున్నా మీ చెల్లి పెళ్లి చేద్దాం రా. సరే మామ, 2 నెలల్లో మా పిల్ల ఎగ్జామ్స్ అయిపోతే ఎట్లా దిక్కు ఒప్పించి చేసుకుంటారా ఇక? అంతేరా నవీన్, ఇక అదే పని చేయరా. సరే మామ, నాకైతే దమ్ము పట్టరా. సరేరా నవీను, దమ్ము వంచుతా కానీ రేపు ఒకటి ఫంక్షన్ ఉన్నదిరా మా ఫ్రెండ్ గాంది. మా చెల్లె పెళ్ళి అప్పుడు 500 కట్నం వేసిండు వాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోయి వానికి 500 కట్నం వేద్దామంటే పైసలు లేవురా. ఎట్లా బదులు తీసుకున్నట్టు అవుతుందిరా పెళ్లి కట్నాలకు, మనం అటేసుడు వాడి ఇటేసుడు బదులు తీసుకున్నట్టు అయిపోతాను. అవును మామ, నువ్వు అనేది వాస్తవం. మేము ఈ కట్నాలు వేసుడు ఎందుకు కానీ బదులు ఇచ్చుకున్నట్టేరా. ఈ కట్నాలు ఎవరు అని పెట్టడం కానీ మన దగ్గర పైసలు లేనప్పుడే టైంకి ఫంక్షన్లు వస్తాయి. ఈ కట్నాల ముచ్చట వదిలేరా, నాకైతే దమ్ము కొట్టురా సూర్య. హలో పూజనేనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను సాగర్, మర్చిపోయినావా? ఓయ్ నా నెంబర్ ఎక్కడిది, ఎవరిచ్చారు నీకు? తెలుసుకున్నా నేనే. అదే ఎట్లా తెలుసుకున్నావు అంటున్నా. ఏదో విధంగా తెలుసుకున్నాలే, ఇప్పుడు ఏమైతుంది? మర్యాదగా చెప్తావా లేదా? మీ ఫ్రెండ్ శ్రావణ్ ఇచ్చింది. అవునా, దాన్ని ఫోన్ చేసి దాని సంగతి చెప్తావు. నీకు ఎట్లా నెంబర్ ఇస్తుంది అది? వద్దు, తననేమనకు, తనకు తెలియకుండా నేనే నీ ఫోన్ నంబర్ తీసుకున్నా. పాపం తననైతే ఏమనకు. మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు నాకు అది చెప్పు ఫస్ట్. చెప్తావు, ఎందుకు ఆవేశపడతాను ఇప్పుడు? అయినా నీతో నేనెందుకు మాట్లాడాలి? కట్ చేస్తున్నావు. ఆగు పూజ, ఎందుకు అంతగానో మిగురుతాను? నీకేమన్నా బీపీ ఉన్నదా? నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు నాకు అనవసరం. నీ నెంబర్ ఇప్పుడే బ్లాక్ చేస్తున్నావు. ఎందుకు పూజ బ్లాక్ చేయడం? ఇప్పుడు ఏమైతుంది? నీకు ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అయితే సాగర్, నా ఫోన్ మా అన్న చూస్తాడు. మనం ఇప్పుడు ఏం లవర్స్ కాదు కదా పూజ, ఫ్రెండ్సే కదా, చూస్తే ఏమైతుంది? నాకు అబ్బాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అది మా అన్నకు తెలుసు. సో డౌట్ వస్తుంది. కాలేజీలో ఫ్రెండ్ అయిందని చెప్పు, కాలేజీలో అందరికి ఫ్రెండ్స్ కారా? సరే అట్లనే చెప్తా గానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు? నీ లొల్లేంది చెప్పు. నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని చూడడం ఫస్ట్ టైం తెలుసా? ఫస్ట్ టైం అంటే ఇంత అందమైన అమ్మాయిని కలవటం, మళ్ళీ పరిచయం అవ్వడం, మళ్ళీ మన ఇద్దరం ఒకటే కాలేజ్ అవ్వడం నా అదృష్టం కదా. నాకు కూడా సేమ్ ఫీలింగ్, కానీ నువ్వు అన్నట్టు కాదు. నువ్వు కలవడం దరిద్రం, నువ్వు పరిచయం అవ్వడం దరిద్రం, ఒకటే కాలేజ్ అవ్వడం ఇంకా పెద్ద దరిద్రం. వస్తాయి పూజ, బాగా ఎక్కువ మాట్లాడుతానవే, నేను దరిద్రమా? అరే సాగర్, నన్నే వస్తాయి అంటావా? కాలేజ్కి వచ్చినాక నీ సంగతి చెప్తావు.
సరే రేపు చూసుకుందాం, రావే కాలేజీకి. వచ్చినాక నీ సంగతి చెప్తాగు.